This variables. conference will now be recorded. Scope of variables or visibility of the variables మన discussion. ఓకేనా? The scope of variables ఎన్ని రకాల వేరియబుల్స్ అనుకున్నాం? 3 types of variables అనుకున్నామండి. లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్. దేర్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ మనం చెప్పుకున్నాం లాస్ట్ టాపిక్ అంతా కూడా. వాట్ ఈజ్ లోకల్ వేరియబుల్ అండి? అందరూ చెప్పండి. వాట్ ఈజ్ లోకల్ వేరియబుల్? ఎక్కడ డిక్లేర్ చేయాలా వేరియబుల్ ని మనం? within the function. డిక్లేర్ చేస్తే లోకల్ వేరియబుల్ అవుతుంది. Within the function. వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ చేయాలి? నౌ ఓకే, దీస్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ ఎక్కడ మాట్లాడాలి? దీస్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ these variables are declared inside a function. These variables are declared inside a function. It is called as a local. అలా కాదండి, these variables are declared okay global ఏం చేస్తున్నాం? These variables are declared outside a function. Different cases ఇది మనకి. These variables are declared not inside, outside a function. Outside a function ఒకటి. లేదా these variables are used two purposes. These variables are used for two purposes అండి. ఏ పర్పస్ మనకి? two purposes. These variables are used two purposes. One purpose ఏంది? ఒకటేంటి దీంట్లో? to declare global variable inside a function. To declare global variable inside a function. గుర్తుపెట్టుకోండి, inside a function. అసలు గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏమన్నా ఎక్కడ డిక్లేర్ చేయాలి? అవుట్ సైడ్. ఇది జనరల్ డెఫినేషన్. సి లాంగ్వేజ్, ఓకే, C++, జావా స్క్రిప్ట్ లో జనరల్ వేరియబుల్, జనరల్ టైప్. బట్ పైథాన్ లో అవుట్ సైడ్ డిక్లేర్ చేసుకోండి. లేదా దీనివల్ల 2 యూజెస్ ఉన్నాయని చెప్తున్నా. వన్ యూజ్ ఫర్ గ్లోబల్ కీవర్డ్, ఓకే, ఈజ్ యూజ్డ్ ఫర్ 2 purposes. వన్ ఫర్ గ్లోబల్ కీవర్డ్ స్పెషల్గా ఉంది. గ్లోబల్ వేరియబుల్స్ తో పాటు గ్లోబల్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ ఏ పర్పసెస్ మనకి? 2 purposes. Used for 2 purposes. One for to declare global variables inside a function. The second purpose is to declare, okay, to modify global variable value. ఈ రెండు ఎగ్జాంపుల్స్ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసుకున్నామండి. టు మాడిఫై గ్లోబల్ వేరియబుల్ వాల్యూ కోసం కూడా వాడుకుంటాం. బట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నౌ ద థర్డ్ వన్, గో టు ద నాన్ లోకల్ వేరియబుల్స్. సో దీస్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ not inside a function, nested functions only. Nested functions ఉన్నాయి కదా. These variables are declared nested functions. సార్ ఒక ఫంక్షన్ మన దగ్గర ఉంది. Now we go for the nested function. అసలు nested function అంటే ఏంటి? A function inside a function is called as a nested functions అండి. Inside a function రాయాలి. ఒక ఫంక్షన్ ఎక్కడ డిక్లేర్ చేయమంటున్నా? ఎక్కడ డిక్లేర్ చేసుకోవాలండి? ఇన్సైడ్ ఏ ఫంక్షన్ డిక్లేర్ చేస్తే అటువంటి వేరియబుల్స్ ఏమంటున్నాం మనం? దీస్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ నెక్స్టెడ్ డిక్లరేషన్ ఉండాలి మనకి. ఎక్కడ ఉండాలనుకున్నామండి? నెక్స్టెడ్ ఉండాలి. నెక్స్టెడ్ వేరియబుల్స్. జస్ట్ వెయిట్, ఇది ఇండెంటేషన్ ప్రాబ్లం వస్తుంది, కామెంట్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం దీన్ని చూద్దాము. ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఎర్రర్ రాకుండా ఉంటుంది. రైట్. సో గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ ఏమంటున్నాం? దీస్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ నెక్స్టెడ్ ఫంక్షన్. నెక్స్టెడ్ ఫంక్షన్ ఎలా ఉండాలి? ఫస్ట్ మనకి ఓకే, డిఎఫ్ ముందు జనరల్ ఫంక్షన్ రాద్దాం. డిస్ప్లే ఈజ్ ఏ వన్ ఫంక్షన్. సో దిస్ ఫంక్షన్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ఎంటీ ఫంక్షన్ అండి. సో ఇది డిస్ప్లే, ఓకేనా? ఫంక్షన్ లో ఫంక్షన్ ఇది మామూలు నార్మల్ ఫంక్షన్. ఇప్పుడు అవుట్ సైడ్ ఏ ఫంక్షన్ డిస్ప్లేని కాల్ చేసాం. ఇక్కడ ఏమీ జరగలేదు. దిస్ ఈజ్ అవుటర్ ఫంక్షన్ అండి. ఐ ఆమ్ డిస్ప్లే ఫంక్షన్. ఒక మెసేజ్ పెడతాను ఉత్తరమే. మై మెసేజ్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ ప్రింట్ ఐ ఆమ్ బిగినింగ్ ఆఫ్ డిస్ప్లే ఫంక్షన్. ద స్టార్ట్ ఆఫ్ ద డిస్ప్లే ఫంక్షన్, బిగినింగ్ ఆఫ్ ద డిస్ప్లే ఫంక్షన్. ఓకే, లేదు లాస్ట్ స్టేట్మెంట్ ఏం పెడుతున్నానంటే ఐ ఆమ్ ఎండ్ ఆఫ్ ద డిస్ప్లే ఫంక్షన్. ఎండ్ ఆఫ్ డిస్ప్లే ఫంక్షన్. ఈ మధ్యలో నీ ఇష్టం వచ్చిన మ్యాటర్ రాసుకోండి. దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇన్ డిస్ప్లే ఫంక్షన్. అందరికి అర్థమైందా లేదా చెప్పండి నాకు. ఇప్పుడు ఇదేంటండి? ఇది దిస్ ఈజ్ మై మెయిన్ ప్రోగ్రామ్.
నా మెయిన్ ప్రోగ్రామ్ నా దగ్గర రన్ అవుతుంది ఎప్పుడు కూడా. నా మెయిన్ ప్రోగ్రామ్ ఇది. ప్రోగ్రామ్ లో నేను ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నా, డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తున్నా. కాల్ చేయగానే ఎగ్జిక్యూట్ అయ్యే ఫస్ట్ స్టేట్మెంట్ ఐఎమ్ స్టార్ట్ ఆఫ్ ద డిస్ప్లే ఫంక్షన్, ఐఎమ్ ఎండ్ ఆఫ్ ద డిస్ప్లే ఫంక్షన్. ఈ మధ్యలో మనకి ఇష్టం వచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ రాస్తున్నా. వేరియబుల్ డిక్లేర్ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో గ్లోబల్, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఎం ఈజ్ ఏ గ్లోబల్ వేరియబుల్. టు అసైన్ ద వాల్యూ ఎం ఈక్వల్ టు సమ్ వేరియబుల్. ఇక్కడ డిక్లేర్ చేసుకోండి అండి, ఇక్కడ రాసుకోండి, లేదా ఇక్కడ పెట్టుకోండి, మీ ఇష్టం. ఎం ఈక్వల్ టు 100. Now what is m? This m is called as a global variable. This m is called as a global variable 100. Here I am declaring one variable. This variable is called as a local print of x and the print of m. అందరికి అర్థమైందా లేదా చెప్పండి నాకు. ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రకారం కొన్ని స్టేట్మెంట్స్ అన్ని డిస్ప్లే కాల్ చేశాను. బిగినింగ్ ఆఫ్ ద డిస్ప్లే ఫంక్షన్ x is variable, this variable is local variable. M is variable, this variable is called as a global. So print చేయమంటే ఏమొస్తుంది ఆన్సర్? I am beginning of the display function and x value. I am the beginning of the display function, end of the display function, in between x value 5, in between m value 100. If you want to modify the m value, okay, m equal to m plus 25 చేయాలి. modify చేస్తున్నా, అర్థం చేసుకోండి. m ని modify చేస్తున్నా ఇప్పుడు నేను. I want to modify the m value. పర్మిషన్ ఉందా నీకు? m మాడిఫై చేయమని పర్మిషన్ లేదు, బికాజ్ m ఈజ్ గ్లోబల్ వేరియబుల్. m ని మాడిఫై చేయడానికి నీకు పర్మిషన్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు గ్లోబల్ m తీసుకోవాలి. నో ప్రాబ్లం. ఇప్పుడు మాడిఫై. ఆఫ్టర్ మాడిఫై ఇన్ మెయిన్ ప్రోగ్రామ్, వాట్ ఈజ్ మై వాల్యూ? ఇన్ మెయిన్ ప్రోగ్రామ్ m value is modified. m value, x value 5, m value is 100, so and so is executed. Go to the main program. In the main program m value equal ఎంత మన దగ్గర ఇప్పుడు 125. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఇంతవరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా చెప్పాలమ్మా. ఇప్పుడు మీకున్న కాన్సెప్ట్ ప్రకారం వాట్ ఈజ్ ఎక్స్? వాట్ ఈజ్ ఎక్స్? ఫనీ, సంతోష్, ప్రవీణ్, వెంకట్, లోకల్ వేరియబుల్. మీకున్న ఐడియా ప్రకారం వాట్ ఈజ్ ఎక్స్? లోకల్. Please respond. X is local or global? లోకల్ సార్. Local. Okay. మరి what is గ్లోబల్. గ్లోబల్? అంతే కదా, అంతేనా? క్లియర్ ఇంతవరకు. ఇప్పుడు ఒక నెస్టెడ్ ఫంక్షన్ రాస్తాను దీంట్లో. అంటే ఈ ఫంక్షన్ లోపల నేను ఇంకొక ఫంక్షన్ ఇస్తున్నా. ఎక్కడో ఒక దగ్గర నా ఇష్టం. ఈ ఎండింగ్ కంటే పైన గుర్తుపెట్టుకోండి, ఈ ఎండ్ కంటే పైన ఒక ఫంక్షన్ ఇక్కడ రాస్తున్నా. df my global my nested function is pass. So this is the nested. అంటే ఇది మొత్తం ఒక అవుటర్ ఫంక్షన్. ఈ అవుటర్ ఫంక్షన్ లోపల బేస్డ్ ఆన్ మై రిక్వైర్మెంట్ వన్ ఇన్నర్ ఫంక్షన్ డిక్లేర్ చేశాను. అవుటర్ ఫంక్షన్ అండ్ దిస్ ఈజ్ ద ఇన్నర్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు దీన్ని కాల్ చేస్తాను నేను. చూడండి, మాడిఫై, కాల్ ద మాడిఫై ఫంక్షన్. అట్లానే ఉండాలి. ఈ ఇండెంటేషన్ పెట్టుకొని ఇక్కడ మాత్రమే దీన్ని మనం కాల్ చేయాలండి. ఈ మాడిఫై ఫంక్షన్ ఇప్పుడు నేను కాల్ చేసిన, చూసుకోండి జాగ్రత్తగా అందరూ. కాల్ ఇక్కడ నుంచి ఏమైంది? అది ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం మెసేజ్ ఇస్తున్నా? రైట్, సేమ్ మెసేజ్ ఇస్తున్నా. ఐ ఆమ్ బిగిన్ ఆఫ్ ది మాడిఫై. I am beginning of modify function. Okay, and I am end of modify function. ఈ మధ్యలో గ్యాప్ లో మన ఇష్టం వచ్చిన రాద్దాం. I am end of modify function. అంటే ఇది మాడిఫై ఫంక్షన్. ఇప్పుడు నాకు ఇన్ బిట్వీన్ నా దగ్గర కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం కొద్దిసేపు. ఓకే, కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 3-4 స్టేట్మెంట్స్ ఏవో ఉన్నాయి. ఈ బేసిక్ సింటాక్స్ డయాగ్రామ్ చూసుకోండి, అందరికి అర్థమైందా లేదా? అసలు ఇందులో మెయిన్ ప్రోగ్రామ్ ఏది, ఇన్నర్ ఫంక్షన్ ఏంటి, అవుటర్ ఫంక్షన్ ఏంటి? ఇది నా మెయిన్ ప్రోగ్రామ్. ఓకే, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది మొత్తం కూడా అవుటర్ ఫంక్షన్. ఓకే, అండ్
ఈ పార్ట్ ఏదైతే ఉందో అండ్ ఈ పార్ట్ అనేది ఇన్నర్ ఫంక్షన్. ఒకసారి చూసుకున్నాము అందరూ. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి నన్ను. ఇన్నర్ ఫంక్షన్ అండ్ అవుటర్ ఫంక్షన్ ఎలా చూడండి. దాంట్లో ఏం రాస్తున్నాం? మోడిఫికేషన్ తర్వాత మ్యాటర్. ఇన్నర్ అండ్ అవుటర్ ఫంక్షన్స్. ఏం డౌట్ ఉందా? ఒకసారి చూసుకున్న అందరికి అందరూ. దాన్ని అర్థం చేసుకున్నామా? కన్ఫ్యూజ్ అవ్వకుండా. లోకల్ వేరియబుల్ ఎక్స్, గ్లోబల్ వేరియబుల్ ఎం. ఓకే, దట్ ద బేసిక్ సింటాక్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి అందరూ. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాం వై. వై ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 9. ద ప్రింట్ ఆఫ్ వై, ప్రింట్ ఆఫ్ వై, ప్రింట్ ఆఫ్ ఎక్స్, ప్రింట్ ఆఫ్ ఎం. ఏమవుతుంది చెప్పండి నాకు. ఇప్పుడు వాట్ ఈజ్ ఎక్స్, వాట్ ఈజ్ ఎం? On behalf of nested function, on behalf of nested function, what is m? What is ఇది nested ఇన్నర్ ఫంక్షన్ లో ఉన్నాం మనం. ఇన్నర్ ఫంక్షన్ ప్రకారం వాట్ ఈజ్ ఎక్స్, వాట్ ఈజ్ ఎం, వాట్ ఈజ్ వై యాజ్ పర్ ఇన్నర్ ఫంక్షన్. యాజ్ పర్ ఇన్నర్ ఫంక్షన్ వై, వై మీరు నాకు అంతే చెప్పాల్సింది. యాజ్ పర్ ఇన్నర్ ఫంక్షన్, ఇన్నర్ ఫంక్షన్ ని బేస్ చేసుకొని చెప్పాలని నాకు. ఓకే, ఇన్నర్ ఫంక్షన్ బేస్ చేసుకొని చెప్పాలమ్మా. ఇన్నర్ ఫంక్షన్ బేస్ చేసుకొని చెప్పండి నాకు. Y is local. అమ్మా Y is local. ఇన్నర్ X is ఫంక్షన్ బేస్ చేసుకొని చెప్పాలి నాకు. ఇప్పుడు నేను రాసింది ఏంటంటే మాడిఫై ఫంక్షన్ రాశాను. ఇప్పుడు నేను ఇక్కడ మాడిఫై, మాడిఫై, మాడిఫై అనేది నా దగ్గర ఇన్నర్ ఫంక్షన్. ఇందులో వైని ఏమంటున్నాం? ఇన్నర్ ఫంక్షన్ ప్రకారం వై అనేది లోకల్, ఇన్నర్ ఫంక్షన్ ప్రకారం ఎం అనేది గ్లోబల్. మరి ఎక్స్ ఏంటి సార్? ఎక్స్ లోకల్ కాదు, గ్లోబల్ కాదు. ఎక్స్ మాడిఫైలోది కాదు, అట్టని అవుట్ సైడ్ లేదు. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉంది ఎక్స్. అని ఇటు లోకల్ కాదు, గ్లోబల్ కాదు. సో ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ నాన్ లోకల్ వేరియబుల్. ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ నాన్ లోకల్ వేరియబుల్. వై అనేది ఆన్ బిహాఫ్ ఆఫ్ మాడిఫై ఫంక్షన్ వై ఈజ్ లోకల్, ఎం ఈజ్ గ్లోబల్. బట్ వాట్ ఈజ్ ఎక్స్? ఎక్స్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్ డిస్ప్లే ఫంక్షన్. సో దీన్ని ఇక్కడ యాక్సెస్ చేసుకొని దీన్ని ఇక్కడ మనం మాడిఫై చేయాలంటే ఏం చేయాలి? ఒకసారి చూసుకోండి ఏం జరిగిందో. కంప్లీట్ రిజల్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అందరూ. రిజల్ట్ ఏం జరిగింది కంప్లీట్? దీని రిజల్ట్ మనం ఉన్నది ఎక్కడ? ఫస్ట్ మనం ఉన్నది ఎక్కడండి? డిస్ప్లేలో. ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ రాగానే ఏం ఎగ్జిక్యూట్ అయింది మనకి? ఐ ఆమ్ డిస్ప్లే ఫంక్షన్, ద ప్రింట్ ఆఫ్ ఎక్స్, ద ప్రింట్ ఆఫ్ ఎం. ఆ తర్వాత ఇది మాడిఫైడ్ డిక్లరేషన్ మాత్రమే, డెఫినేషన్ మాత్రమే. ఇప్పుడు నేను మాడిఫైని కాల్ చేశాను. మాడిఫైని కాల్ చేసినప్పుడు ద ప్రింట్ ఆఫ్ వై, ఓకే 9 వాల్యూ, ప్రింట్ ఆఫ్ ఎక్స్, ఎం వాల్యూ ఈజ్ మాడిఫైడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎండ్ ఆఫ్ డిస్ప్లే, ద వాల్యూ ఈజ్ 125. సార్ ఇప్పుడు నేను ఒకవేళ ఎంని మాడిఫై చేయాలి. ఐ వాంట్ టు మాడిఫై ద ఎం ఈక్వల్ టు ఎం ప్లస్ 45 ఇవ్వాలి. ఓకే, ఈ మాడిఫై తర్వాత ఎం వాల్యూ ఎంత, ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఎం ఈక్వల్ టు ఎం ప్లస్ 10 అనుకోండి, మన ఇష్టం. ఎంని మాడిఫై చేస్తున్నా ఇప్పుడు నేను. ఎంని మాడిఫై ఏమైంది? ఎం ఈజ్ గ్లోబల్ లేదంటుంది. కాబట్టి ఇప్పుడు నేను మాడిఫై చేయాలి ఎంని మాడిఫై చేయాలంటే దీంట్లో ఏం చేయాలి? ఇట్ ఈజ్ గ్లోబల్ ఎం అని మారిస్తే నాకు ఎం వస్తుంది, లేకపోతే ఎం రాదు. ఇప్పుడు నేను ఎక్స్ని మాడిఫై చేయాలి. ఐ వాంట్ టు మాడిఫై ద ఎక్స్ వాల్యూ. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 190 పెట్టాలి. అండ్ ప్రింట్ ఆఫ్ ఎక్స్ మాడిఫై చేస్తాను చూడండి. ఎక్స్ వాల్యూ మాడిఫై చేస్తాను, ఎక్స్ని మాడిఫై చేస్తాను. ఇక్కడ కూడా ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 45 పెడుతున్నా. ద ప్రింట్ ఆఫ్ ఎక్స్ మాడిఫై చేస్తున్నా. ఇప్పుడు నేను ఎక్స్ని మాడిఫై చేస్తున్నా కదా.
ఎలో చేస్తుందా ఎలో చేయదా? నో, వాల్యూ ఎర్రర్. We cannot modify the x value error because x is non-local variable. So to declare non-local x, చూడండి, ఒక గ్లోబల్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి? గ్లోబల్ m. ఒక డిక్లేర్ చేస్తే నాన్ లోకల్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలండి? నాన్ లోకల్ ఆఫ్ ఎక్స్. కంప్లీట్గా అర్థం చేసుకోండి. అక్కడ ఇచ్చాను చూడండి ఒకసారి. ఏం జరుగుతుందండి? ఓకేనా? సో ఇప్పుడు నాన్ లోకల్ ఏమంటున్నాం? నాన్ లోకల్. వాట్ ఈస్ ద నాన్ లోకల్? ఏమాలి? నాన్ లోకల్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్. సో వాట్ ఈస్ ద నాన్ లోకల్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్? ఏంటి ఫస్ట్ పాయింట్? నాన్ లోకల్ ఈజ్ ఏ కీవర్డ్. ఓకే, ఈ కీవర్డ్ ఎందుకు ఉపయోగించుకుంటాం? దిస్ కీవర్డ్, ఓకే, దిస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్, ఏ పర్పస్ అండి? ఈజ్ యూజ్డ్ టు మాడిఫై ద ఏ వేరియబుల్స్. ఏం చేసుకోవాలి? వేరియబుల్స్ మాడిఫై చేయాలండి. దిస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు విచ్ పర్పస్? Non-local keyword is used, okay, to work with variables, okay, to variables inside nested functions, inside nested functions. Which purpose? This keyword is used to work with variables inside nested functions. It allows you, okay, to access and modify a variable that is defined in the outer function, చూడండి, it allows to access and modify variable that is defined outer function. ఎక్కడ డిఫైన్ చేసిన ఫంక్షన్ అండి? అవుటర్ ఫంక్షన్ లో డిఫైన్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోవడానికి, ఆ వేరియబుల్ ని మాడిఫై చేసుకోవడానికి ఉపయోగించే కీవర్డే దిస్ ఇస్ ద కీవర్డ్. ఓకే, అందరికి అర్థమైంది? దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 1. కొంచెం పెద్దగా ఇచ్చా ఎగ్జాంపుల్ 1, రైట్? కొంచెం ఇంకా మీకు షార్ట్ కట్లో కావాలంటే ఎగ్జాంపుల్ 2 ఇంకోటి ఇస్తాను. చాలా షార్ట్ కట్లు ఇద్దాం. ఎంత కొడుతుంది సార్, నాకు అర్థం కాలేదు సార్, ఎవరికంటే పెద్ద ప్రోగ్రామ్ ఇన్ని లైన్లు అర్థం కాలేదు అనే వాళ్ళకి సింపుల్గా రాద్దాం. డిఎఫ్, ఓకే, ఫంక్షన్ పేరు కూడా అవుటర్ అనే పెడదాం. డిఎఫ్ outer function. Okay, one variable is declared, the x equal to 10, outer variable. Okay, and def inner function. Okay, inner function. Now, okay, this inner function is first of all empty. To call the inner function, రెండు ఫంక్షన్స్ ఇచ్చానని టు కాల్ ద ఇన్నర్ ఫంక్షన్. ఆఫ్టర్ ఇన్నర్ ఫంక్షన్ ద ప్రింట్ ఆఫ్ ఎక్స్. నౌ అవుటర్ ఫంక్షన్. చూసుకోండి ఏమైతుంది ఫస్ట్ ఇక్కడ మనకి. ఇప్పుడు నాకేం చూసుకోండి, ఇక్కడికి వచ్చిన అవుటర్ ఫంక్షన్ కాల్ అయింది. ఎక్స్ ఈజ్ వేరియబుల్ టు డిక్లేర్ ద వాల్యూ ఫర్ 10. ఇప్పుడు ఇన్నర్ ఫంక్షన్ కాల్ అయింది. ఇట్ ఈజ్ empty. పాస్ ఈజ్ empty. ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఓకే, నౌ వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ? జస్ట్ ఎలా ఉంది అండి, ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను మాడిఫై చేయాలనుకుంటున్నా. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 25 పెట్టాలనుకుంటున్నా. అండ్ ద ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఓన్లీ మాడిఫై అవుటర్ వేరియబుల్. ద వేరియబుల్ ఈజ్ కాల్డ్ ఎస్ అవుటర్ వేరియబుల్. ఇప్పుడు ఏమంటుంది? వీ కెనాట్ మాడిఫై. దీన్ని నువ్వు మాడిఫై చేయలేవు. దీన్ని మాడిఫై చేయాలంటే ఏం చేయాలి? నాన్ లోకల్ ఎక్స్. ఓకే, దట్స్ ఆల్. అంతే. ఏం జరిగిందండి కొంచెం క్లియర్ జస్ట్ డీటెయిల్గా అంటే వీడికి వచ్చినాం ఏమంటున్నాం? ఇక్కడ రాగానే ఎక్స్ వాల్యూ 10, మళ్ళీ ఇన్నర్ ఫంక్షన్ కాల్ అయింది. మాడిఫై ద ఎక్స్ వాల్యూ, మళ్ళీ గో బ్యాక్ టు మెయిన్ ప్రోగ్రామ్. ద ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఇస్ 35. అంతే. ఏమంటున్నాం? ఈ థర్డ్ పాయింట్ సెకండ్ పాయింట్ చూసుకోండి.
ఈ ట్రీ అక్కడ మీకు అర్థమవుతుంది చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ ఏమైందండి, నాన్ లోకల్ అనేది కీవర్డ్. ఓకే, దిస్ ఈజ్ కీవర్డ్. దిస్ కీవర్డ్ టు వర్క్ విత్ వేరియబుల్స్ ఇన్సైడ్ నెక్స్టరీ ఫంక్షన్స్. ఎక్కడ వాడుకోవాలి వీటిని? నెక్స్టరీ ఫంక్షన్స్ లోపల మాత్రమే వాడాలి. ఇన్నర్ ఫంక్షన్స్ ఓన్లీ. దిస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్నర్ ఫంక్షన్ ఓన్లీ. ఇన్నర్ ఫంక్షన్. ఓకే, వాడుకున్నాము. ఇది ఎందుకు ఉపయోగించుకోవడం చెప్తున్నాము? ఇట్ అలౌస్ యూ టు యాక్సెస్, modify a variable that is defined the outer function. Modify a variable that is defined outer function. Modify outer function variable. అటువంటి కాన్సెప్ట్ ఏమన్నామండి మనం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నాన్ లోకల్ కీవర్డ్. ఓకేనా? ఇది పైథాన్ లో కంప్లీట్ ఫంక్షన్స్.